హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్యాంగిల్స్ కలెక్షన్ చూపించబోతున్నానండి. మీకైతే ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ వన్ చూద్దామండి. ఫస్ట్ వన్ వచ్చి కడ అండి, చిన్న స్మాల్ కడ అనమాట. ఇది రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటుందండి. ఆఫీస్కి, కాలేజెస్కి, మన రెగ్యులర్ చిన్న చిన్న పార్టీస్కి వేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలా నీట్ లుక్ అయితే ఉంటుంది ఈ కడ వేసుకుంటే. చూసారు కదా, సింపుల్గా క్యారీ చేయొచ్చు అనమాట. ఒకటే వేసుకున్నా చాలా బాగుంటుందండి. దీనికి స్క్రూ కూడా ఉందండి. ఏ సైజ్ వాళ్ళైనా వేసుకోవచ్చండి. ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయొచ్చు. స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వాళ్ళు ఎవరైనా క్యారీ చేయొచ్చు అనమాట. చాలా సింపుల్గా డీసెంట్గా ఉంటుందన్నమాట ఇది వేసుకుంటే. ఇది ఫస్ట్ వన్ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చి నక్షి బ్యాంగిల్స్ అండి. ఈ వన్ ఆఫ్ ద ఫేవరెట్ బ్యాంగిల్స్ అనమాట. ఈ పట్టు శారీస్ మీదకి వేసుకుంటే చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్ అయితే. మనకు ఇప్పుడు ప్రతి జ్యువెలరీ నక్షిలోనే వస్తుందన్నమాట. మనకి నెక్ పీస్ కానీ, లాంగ్ చైన్ కానీ ప్రతిదీ నక్షిలోనే వస్తుందండి. వాటికి పేరప్ చేసుకోవచ్చు అనమాట ఈ బ్యాంగిల్స్. ఇప్పుడు న్యూగా మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఒకరికైనా ఈ సెట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే చాలామంది ఇప్పుడు నెక్ పీస్, లాంగ్ చైన్, బ్యాంగిల్స్ అలా పేరప్ చేసుకుంటున్నారు. అలా ఒకటి నక్షి బ్యాంగిల్ అనమాట. చూడండి డీటెయిలింగ్ ఎంత బాగుందో. చాలా చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉందండి. బ్యాంగిల్ అయితే చాలా రిచ్గా ఉందన్నమాట. వేర్ చేస్తే చాలా బాగుంటుంది. పట్టు శారీస్ పైన, లాంగ్ డ్రెస్సెస్ పైన, గాగ్రాస్ మీద ప్రతి దానికి యూజ్ చేయొచ్చు. మనం మంచిగా వెల్వెట్ బ్యాంగిల్స్ వేసుకొని అలా పేరప్ చేసుకోవచ్చు అండి. ఇలాంటి వాటికి ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. మధ్యలో ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకొని రెండు వైపులా ఇలా బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా హెవీగా ఉంటుందండి మన చెయ్యి వచ్చేసి. చూసారు కదా ఎంత బాగుందో. ఇవి వచ్చి నక్షి బ్యాంగిల్స్ అండి. డీటెయిలింగ్ చాలా బాగుందన్నమాట. ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ కలెక్షన్ చూపిస్తానండి. నెక్ పీసెస్ కలెక్షన్, బీడ్స్ కలెక్షన్, ఇంకా చాలా కలెక్షన్ అయితే చూపిస్తాను మీకైతే. ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. చాలామందికి యూజ్ అవుతాయి డిజైన్స్ అయితే. ఇది చాలా బిగ్ సైజ్ వాళ్ళకు కూడా వస్తుందండి, స్మాల్ సైజ్ నుంచి. ఎందుకంటే స్క్రూ ఉందన్నమాట. మనకు ఏ సైజ్ వాళ్ళకైనా యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా, స్క్రూ ఉందన్నమాట. స్క్రూ ఓపెన్ చేసుకొని మనం ఏ సైజ్ వాళ్ళకైనా వేసుకోవచ్చు అనమాట. కొంచెం మన హ్యాండ్ పెద్దగా ఉన్నా, చిన్నగా ఉన్నా కూడా ఎవరికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నా కూడా అలా వేర్ చేయొచ్చు అనమాట. కొందరి ఒక్కొక్క సైజు ఉంటుంది కదా, అలా వేర్ చేసుకోవచ్చు అనమాట. కలెక్షన్ అయితే చూసారు కదా, స్క్రూ ఉంది ఇట్లా రెండు బ్యాంగిల్స్కి. డీటెయిలింగ్ చూడండి ఎంత బాగుందో. చాలా బాగుందండి. డిజైన్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే. మంచిగా పట్టు శారీ కట్టుకొని ఒక నెక్ పీస్ పెట్టుకొని ఇలా బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా రిచ్ లుక్ అయితే ఉంటుందండి. చాలా మధ్యలో గ్రీన్ అండ్ పింక్ వచ్చి కుందన్ స్టోన్స్ అండి. ఈ వైట్ వచ్చి అంకర్ డైమండ్స్ అండి మధ్యలో ఇచ్చారు. అసలు స్టోన్స్ అయితే మేము ప్రిఫర్ చేయము ఎక్కువ. చాలా వరకు ప్లెయినే ఇంపార్టెన్స్ ఇస్తామండి. ఇక కొన్ని అయితే తప్పదనమాట. అక్కడ డిజైన్ నచ్చినప్పుడు కొంచెం ఉంది కదా అని ఓకే అనుకున్నాము. ఇక మామూలుగా అయితే చాలా వరకు నా కలెక్షన్లో స్టోన్ కన్నా ప్లెయిన్వే ఎక్కువ ఉంటాయండి. చూడండి, ఎందుకంటే వేస్టేజ్కి ఎక్కువ పెట్టడం ఎందుకనేసి అయితే మేము ఎక్కువ ప్రిఫర్ చేయమండి. కాకపోతే అప్పుడప్పుడు తప్పదు కదా, అందుకే కొంచెం డిజైన్ వచ్చింది కదా అని తీసేసుకున్నాం అనమాట. ఈ బ్యాంగిల్స్ వెయిట్ వచ్చేసి 65 గ్రామ్స్ అండి. 2 బ్యాంగిల్స్ వచ్చేసి మనం సింగిల్ కూడా తీసుకోవచ్చు అండి. బట్ మేమైతే 2 తీసుకున్నాము. నక్షి బ్యాంగిల్స్ వచ్చేసి మిగతావన్నీ 1 తీసుకున్నామంటే ఇంకా కలెక్షన్ చూపిస్తాను, వీడియోలో చూసేయండి మీరైతే. కొన్ని అయితే సింగిల్ బ్యాంగిల్స్ తీసుకున్నాం మేమైతే. ఇవేంటంటే నక్షి బ్యాంగిల్స్ కదండి, ట్రెడిషనల్ వేర్ బాగుంటాయి అనేసి 2 తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ వన్ అండి, ఇవి బ్యాంగిల్స్ ఉంటాయి కదా, ఇవి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ బ్యాక్ బ్యాంగిల్స్ అండి. 16-20 ఇయర్స్ అనమాట. ఇవి రెగ్యులర్ వేర్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి వచ్చి 30 గ్రామ్స్ అనమాట, 3 తులాస్ అండి ఈ బ్యాంగిల్స్ అయితే. ఇవన్నీ మేము గోల్డ్ స్మిత్ దగ్గర చేపించామండి అప్పట్లో వచ్చేసి. ఇవి ఒక బ్యాంగిల్ సెట్ అండి. చూసారు కదా, ఈ రెగ్యులర్కి చాలా బాగుంటాయండి. ఇలా చాలా వెయిట్ కూడా ఉందన్నమాట. మనకు వేసుకున్నా కూడా చాలా రోజులు ఉంటాయి. కొంచెం వంగిపోవడం అలా అయితే లేవన్నమాట. అందుకే రెగ్యులర్ వేర్కి కొంచెం మంచిగానే చేయించుకోవాలి గోల్డ్ పెట్టేసి. ఇది కొంచెం ఫ్యాన్సీ వేర్ అనమాట. మధ్యలో వేసుకుంటాము ఈ బ్యాంగిల్ అయితే. చూసారు కదా, ఈ సింగిల్ బ్యాంగిల్ అనమాట. డ్రెస్సెస్ మీదకి, మనకు టాప్స్కి, డ్రెస్సెస్కి అలా సింగిల్గా వేర్ చేయొచ్చు బ్యాంగిల్ అయితే. ఇది వచ్చి ఆల్మోస్ట్ 21 గ్రామ్స్ అలా పడినట్టుందండి. కొన్ని అయితే అప్పుడు చేయించినవి సరిగ్గా ఐడియా లేవు. పాయింట్ ఇటు అటు ఉంటుందండి. చూసారు కదా, చెక్కనం చాలా బాగుందండి.
నెక్స్ట్ వన్ అండి, ఇవి వచ్చి డైమండ్ కడ అండి. డైమండ్ కడ అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం అండి. వన్ ఆఫ్ ద ఫేవరెట్ అనమాట నాకు కూడా. ఎందుకంటే ఒక డైమండ్ సెట్ వేసుకుని ఇలా కడ వేసుకుని ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఆ లుక్కే వేరండి, చాలా బాగుంటుంది. చూసారా, ఇది ఓపెనబుల్ కడ అండి. ఇది కూడా కాకపోతే స్టోన్స్ చేంజ్ చేసుకోరాదండి. నైట్ పార్టీస్కి కడా పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మంచిగా లాంగ్ డ్రెస్ వేసుకొని ఇలా సింపుల్ కడా పెట్టుకొని సింపుల్ నెక్ పీస్ వేసుకొని పార్టీస్కి వెళ్తే చాలా ఎలిగెంట్ లుక్ చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇక్కడ మధ్యలో వచ్చి ఎమరాల్డ్ స్టోన్ అండి ఒకటి వచ్చి మధ్యలో. చూసారు కదా, దీని వెయిట్ వచ్చి 41 గ్రామ్స్ అండి. మనకు డైమండ్ అంటే 18Kనే ఉంటుందండి. నెక్స్ట్ వన్ వచ్చి సింపుల్ కడా బ్యాంగిల్ అండి. ఈ సింపుల్ కడా బ్యాంగిల్ వచ్చేసి మొత్తం చెక్కనంలా ఉందండి. ఈ సింగిలే తీసుకున్నాం అనమాట, 2 తీసుకోలేదు బ్యాంగిల్స్ వచ్చేసి. చూసారు కదా డీటెయిలింగ్ ఎంత బాగుందో. ఇది కూడా స్క్రూనే అండి, మనకి ఏ సైజ్ వాళ్ళకైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. చూడండి డీటెయిలింగ్ ఎంత బాగుందో. ఇది అప్రాక్సిమేట్ 4.5 గ్రామ్స్ అనుకుంటా అండి, 45 గ్రామ్స్. అప్పట్లో బాగా వేసుకునే వాళ్ళు అనమాట ఇలా సింగిల్ బ్యాంగిల్ అయితే. మీకు ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ బ్యాక్ చూస్తే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుందండి ఈ బ్యాంగిల్ అయితే. చూసారు కదా, ఇక్కడ స్క్రూ ఉంది కాబట్టి మనకు దేనికి ఏ సైజ్ వాళ్ళైనా వేర్ చేయొచ్చు అండి ఈ బ్యాంగిల్ అయితే. చూడండి ఎంత బాగుందో, నీట్గా ఉందన్నమాట. ఈ కడ వచ్చి నెక్స్ట్ కలెక్షన్ అండి. ఇది చూసేయండి, చాలా బిగ్ కడ. చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటుందండి. కాకపోతే బిగ్ సైజ్ స్మాల్ సైజ్ అనమాట. ఇదేంటంటే వెనకట మనకు అమ్మమ్మల నాన్నమ్మల దగ్గర నుంచి కూడా ఉందండి ఇలాంటి కడ వచ్చేసి. కాకపోతే అప్పుడు డిజైన్ కొంచెం డిఫరెన్స్గా అయితే ఉంది, ఇప్పుడు కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. చూడండి, ఇది స్క్రూ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చండి. చూసారు కదా, ఇక్కడ మనం ఏ సైజ్ వాళ్ళకైనా వస్తుందండి. హెల్తీ హ్యాండ్స్ వాళ్ళకి కూడా వస్తుంది, కొంచెం బిగ్ సైజ్ వాళ్ళకి కూడా వస్తుంది, స్మాల్ సైజ్ వాళ్ళకి కూడా వస్తుంది. షెర్వానీ ఉంటుంది కదండి, షెర్వానీస్ పైన కూడా చాలా బాగుంటుందండి. మగవాళ్ళకు కూడా వేసుకోవచ్చు పార్టీ వేర్స్కి. ఇది వచ్చి ఇలా స్క్రూ ఓపెన్ చేసి పెట్టుకోవచ్చు అండి. ఇలా మనము మంచిగా వెల్వెట్ బ్యాంగిల్స్ వేసుకొని ఇలా పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి, చాలా రిచ్ లుక్ అయితే ఉంటుంది. ఇది క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది, ఇంకా టైట్ అయిపోతుంది. ఇలా వేర్ చేయొచ్చండి. చూసారు కదా, ఇలా ఉంటుంది వేసుకుంటే. ఇంకా డార్క్ కలర్ వేసుకుంటే చాలా బాగుండేదండి, లైట్ కలర్తో చూపిస్తున్నాను. ఇలా మొత్తం 2 డజన్స్ అలా వేసుకొని ఒక సింగిల్ బ్యాంగ్ క్యారీ చేస్తే చాలా ఎలిగెంట్ లుక్ అయితే ఉంటుందండి. చూసారు కదా, ఈ బ్యాంగిల్ ఇలా ఉంటుంది. ఇప్పుడు ధోతి ఫంక్షన్స్ కూడా బాయ్స్ కూడా వేస్తున్నారండి. ఈ కడ వచ్చేసి చాలా బాగుంటుంది, హెవీగా కూడా ఉంటుంది వాళ్ళకి. ఒకటి ఇలాంటిది ఒకటి వేసినా చాలండి, వేరే వాటితో అయితే అవసరం ఉండదు. ఇది నా ఫేవరెట్ అండి. ఇది నేను డ్రెస్సెస్ పైకి, లాంగ్ డ్రెస్సెస్ పైకి, మామూలుగా శారీస్ ఉంటాయి కదా, అలా ఫ్యాన్సీ శారీస్ మీదకి, పట్టు శారీస్ మీదకి, దేనికైనా క్యారీ చేయొచ్చు అనమాట. చాలా బాగుంటుంది సింగిల్ ఒకటి వేసుకున్నా కూడా. ఇలా చూసారు కదండి, ఇలా నేను మిక్స్ చేసి వేసి చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది వేసుకుంటే. చాలా హెవీగా ఉంటుందండి. ఇప్పుడు పెళ్ళిళ్ళకు కూడా వేసుకోవచ్చండి బాయ్స్ వచ్చేసి. ఈ మోడల్ అయితే పెళ్ళిళ్ళకి షార్వాణి వాటికి వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒక చైన్ వేసుకొని వాళ్ళు ఇలా వేసుకొని బీడ్స్ జ్యువెలరీ ఇప్పుడు అన్నీ వేస్తున్నారు కదండి, ఇలాంటి కడాస్ కూడా వేసుకుంటున్నారండి బాయ్స్ వచ్చేసి షార్వాణీస్ పైన. ఇదండి ఒక కలెక్షన్. నెక్స్ట్ చూద్దాం. దీని వెయిట్ వచ్చేసి మీకు చెప్పలే కదండి, 25 గ్రామ్స్ అండి. ఇది వచ్చి సిఎంఆర్లో తీసుకున్నానండి నేనైతే. ఈ కడ వచ్చేసి ఇలాంటి కడ ఒకటి ఉంటే ఇంట్లో బాయ్స్ గర్ల్స్ ఎవరైనా వేసుకోవచ్చండి, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి ఎవరికైనా బాగుంటుంది ఈ డిజైన్ అయితే. చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది ఇదైతే. ఎందుకంటే ఈ కలెక్షన్ వేసుకున్నప్పుడల్లా చాలామంది అడుగుతారనమాట, చాలా బాగుంది. నెక్స్ట్ వన్ అండి,
ఇది నక్షి బాల్స్తోని నేనే మేక్ చేశానండి. ఈ పర్ల్స్ కూడా మీకు ఫర్దర్గా వస్తుందండి మేక్ చేసే వీడియో కూడా. ఇవి వచ్చి నక్షి బాల్స్ నేను షాప్లో తీసుకున్నానండి. ఇవి వచ్చి గ్రామ్కి 3 వచ్చాయండి, వెయిట్ని బట్టి అనమాట. నేను అక్కడ షాప్లో తీసుకున్నాను రెడీమేడ్గా బాల్స్ అయితే. ఈ 5 తీసుకున్నాను అనమాట. ఈ పర్ల్స్ అయితే మామూలువి అండి, నా దగ్గర ఉన్నవి నేను మేక్ చేశాను. కాకపోతే దీంట్లో సౌసీ పర్ల్స్ వేసుకుంటే చాలా బాగుంటుందండి, అలా కూడా ట్రై చేయొచ్చు. ఈ బ్యాంగిల్ ఆల్మోస్ట్ గ్రామ్కి 3 వచ్చాయి కాబట్టి ఆల్మోస్ట్ 2 గ్రామ్స్లో వచ్చేసినట్టు అండి, ఆల్మోస్ట్ 2 లోపే వచ్చినట్టు అనమాట బ్యాంగిల్ వచ్చి. ఇలా మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా కూడా ఒకటి అనమాట, ఇది మీకు ఐడియా కోసమని చెప్తున్నాను. ఇది మేక్ చేసే వీడియో కూడా మీకు ఫర్దర్గా వస్తుందండి నా ఛానల్లో, చూడండి ఒకసారి ఎలా మేక్ చేసానో కూడా మీకు చూపిస్తాను. ఇవి ఏంటంటే మనం సైజుని బట్టి వేసుకోవచ్చు అనమాట. కొంచెం బిగ్ సైజ్ వాళ్ళకైతే కొంచెం ఎక్కువ, ఇక్కడ పర్ల్స్ తక్కువ చేసుకోవడం ఎక్కువ చేసుకోవడం అది మన ఇష్టం అనమాట. నా దగ్గర అయితే 5 ఉన్నాయి కాబట్టి నేనైతే ఈ సైజులో చేసుకున్నానండి. ఇక్కడ హుక్ పెట్టుకున్నాను. ఇది గోల్డ్ పెట్టుకోవచ్చు, 1 గ్రామ్ పెట్టుకోవచ్చు అండి, మీ ఇష్టం అది. ప్రస్తుతానికైతే నేను షాప్లో గోల్డ్ తీసుకోవాలండి. ఇదైతే మామూలుది అనమాట, 1 గ్రామ్ది కొండి ఉంటే అటాచ్ చేశాను. బట్ ఏంటంటే గోల్డ్ కుండి ఒకటి తీసుకోవాలి, సౌసీ పర్ల్స్ అయితే ఒకటి తీసుకోవాలి. ప్రస్తుతానికైతే నేను చేశానమాట. ఇప్పుడు యూజ్ అవుతుంది పెట్టుకోవడానికి. ప్రస్తుతానికి షాప్కి వెళ్ళే వరకు అనేది ఇలా చూపిస్తున్నాను. ఇలా కలెక్షన్ ఇలా కూడా చేసుకోవచ్చు అండి. ఇది కూడా చాలా బాగుంటుంది, సింపుల్గా డ్రెస్సెస్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇది చూసారు కదా, ఒకసారి పెట్టి చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. హ్యాండ్కి చూడండి, ఇలా హ్యాండ్కి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తానండి, నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి. ఇంకా నా ఛానల్లో గోల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. తక్కువ వెయిట్లో కూడా ఉన్నాయి, అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట వేర్ చేస్తే. ఇది వన్ ఆఫ్ ద మై ఫేవరెట్ అండి. ఇది ఏ బడ్జెట్ వాళ్ళైనా చేసుకోవచ్చు అండి. చెప్పాను కదా, గ్రామ్కి 3 బాల్స్ అంటే మన బడ్జెట్లో ఉంటుందన్నమాట. ఇది ఆల్మోస్ట్ 2 to 3 గ్రామ్స్లో అయితే మనకు సెట్ అయిపోతుంది. మనకు వేసుకున్న ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట. నా దగ్గర అయితే క్యాప్స్ ఏం లేకుండే అనమాట. ఇవి ఊరికనే నేను బీట్స్ కానీ తీసుకున్నాను అనమాట, మామూలుగా బీట్స్ కలెక్షన్ కానీ ఇవి తీసుకున్నాను నక్షి బాల్స్ వచ్చేసి. బట్ నాకు అనిపించింది ఇలా ఒకటి ప్లాన్ చేద్దామని ఇలా చేశాను అనమాట. మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందంటే నేను మేక్ చేసే వీడియో కూడా త్వరలోనే పోస్ట్ చేస్తాను, మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది. ఓకేనండి, ఇది ఒకటి అనమాట. నెక్స్ట్ వన్ అండి, ఇవి మా పాపవి చిన్నప్పుడు బ్యాంగిల్స్ అండి. ఇవైతే చూసారు కదా, ఇలా ఉన్నాయన్నమాట. చిన్న చిన్న బాల్స్ వచ్చేసి ఇలా. ఇది చేపించామండి గోల్డ్ స్మిత్ దగ్గర వచ్చేసి, అయితే రెడీమేడ్ కాదు. ఇవి వచ్చి 12 గ్రామ్స్ పడ్డాయండి. చూసారు కదా, ఇవి వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఆల్మోస్ట్ దానికి 4 to 5 years వరకు వేశాను, ఎందుకంటే ఇది మనం ఇక్కడ లూజ్ చేసుకోవచ్చు. ఇది ఉంది కదా, ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు తక్కువ వెయిట్లో కూడా వస్తున్నాయండి, బట్ అప్పుడు చేపించాం వెయిట్ అయితే పడిందండి. చూసారు కదా, ఇవి ఒక బ్యాంగిల్ సెట్ అనమాట. నెక్స్ట్ వన్ చూద్దామండి. ఇవి వచ్చి నెక్స్ట్ బ్యాంగిల్స్ అండి. ఇవి డైలీ వేర్ బ్యాంగిల్స్ అండి, 20 years బ్యాక్ బ్యాంగిల్స్. చూసారు కదా, ఇవైతే వెయిట్ చాలా ఉన్నాయండి. ఇది కూడా గోల్డ్ స్మిత్ దగ్గర చేయించినవండి. ఆల్మోస్ట్ ఈ డిజైన్ అయితే చాలా మంది దగ్గర ఉండే ఉంటుందండి. అప్పట్లో అందరూ ఇదే డిజైన్ వేసేవాళ్ళు అనమాట, 20 years బ్యాక్ అయితే. చూసారు కదా, ఇలా ఈ డైలీ వేర్కి చాలా బాగుంటుందండి. రెగ్యులర్ వేర్కి చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్ అయితే. చూసారు కదా, డిజైన్ అయితే ఇలా ఉంది. దీని వెయిట్ వచ్చేసి 35 గ్రామ్స్ అండి. బ్యాంగిల్స్ వెయిట్ వచ్చి ఒక బ్యాంగిల్స్ ఆల్మోస్ట్ 2 తులాస్కి కొంచెం తక్కువ అండి, 1.7 or 8 ఉన్నట్టుంది. 3.5 ఆల్మోస్ట్ 35 గ్రామ్స్ అలా ఉందండి ఈ బ్యాంగిల్స్ అయితే. ఇవైతే ఓల్డ్ బ్యాంగిల్స్ అనమాట అప్పటివి. ఇది ఒకటండి. నెక్స్ట్ ఒకటి చూపిస్తాను. నెక్స్ట్ బ్యాంగిల్ అండి, ఇది బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్ అనమాట. ఇది కూడా ఆల్మోస్ట్ పాత బ్యాంగిల్, అప్పటి 20 years బ్యాక్ అనమాట. అప్పట్లో బాగా వేశారనమాట ఈ మోడల్ అయితే.
నా దగ్గర 2 బ్యాంగిల్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి కనిపించట్లేదు, ఒకటైతే మీకు డిజైన్ కోసమనే ఒకటి చూపిస్తున్నాను. ఇప్పుడు వీడియో తీసేటప్పుడే బాక్స్లో ఉన్నట్టుందండి, ఇక్కడ వెతకాలి. ఇప్పుడు ఒకటైతే మీకు డిజైన్ కోసం అయితే ఒకటి చూపిస్తున్నాను. ఇది ఒక బ్యాంగిల్ అనమాట. అప్పుడు బ్లాక్ బీడ్స్ అన్నీ 2 లైన్స్ అలా వేసేవాళ్ళము. అప్పుడైతే బాగా వేసేవాళ్ళం అనమాట ఈ బ్యాంగ్. ఇది ఒక బ్యాంగిల్ అండి. ఇది కూడా చిన్న చిన్న బాల్స్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ వచ్చి ఇలా ఉందన్నమాట. దీని వెయిట్ అప్రాక్స్ 25 గ్రామ్స్ అండి అప్పట్లో. కొంచెం అప్పుడన్నీ చేయించినవండి, ఇది రెడీమేడ్ అయితే కాదు. అప్పట్లో గోల్డ్ స్మిత్ దగ్గర చేయించిన బ్యాంగిల్స్ అనమాట, అందుకే కొంచెం వెయిట్ అయితే ఉన్నాయి. ఇది ఒక బ్యాంగిల్ సెట్ అండి. ఇది వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండి నాది. ఇవ్వండి బ్యాంగిల్స్ కలెక్షన్ వచ్చేసి. కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, ఏ సెట్ బాగుందో, మీకు ఏది నచ్చిందో. నేను ఎన్ని గ్రామ్స్తో సహా అన్నీ చెప్పానండి, వెయిట్ ఎన్ని గ్రామ్స్ ఉంటుందో ఏంటో అన్నీ చెప్పానమాట, డీటెయిల్గా చెప్పాను ఈ వీడియోలో వచ్చేసి. ఇంకా నా ఛానల్లో గోల్డ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చూడండి. ఇంకా ఫర్దర్గా కూడా నేను గోల్డ్ వీడియోస్ కొన్ని పోస్ట్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం మనము.